విజయ్ కుమార్ అనే నేను ఒంటరిగా సేవలోకి వచ్చినప్పుడు దేవుడు ఎందరినో నాకు ఇచ్చాడు తమ్ముడు, ఎందరో సహకారులు. ఈరోజు దేవుని బిడ్డల సహకారం దేవుడు వాళ్ళని నాకు ఇవ్వకపోతే వికేఆర్ అనేవాడే లేడు. అయితే వారిలో ఇప్పటి వరకు కొనసాగిన వారు ఉన్నారు, కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నా మాట తీరు, నా ముక్కు సూటితనం లేక చెప్పాను కదా, ఇప్పుడు ఈ మూర్ఖుడు ఎలా ఉన్నాడు, 10 ఏళ్ల క్రితం నేను అలా ఉండేవాన్నేమో. నా పద్ధతి అంటే వారు దేవుని పని పర్ఫెక్ట్ గా చేయకపోతే వాళ్ళని ఏదో ఒకటి అండమో, లేకపోతే వేరే ఇలా చేయండి అండమో, లేదా నాలో లోపాలు, నేను మంచోడిని కాదను వెళ్ళిపోయిన వారు. వాళ్ళకి ఏదైనా నా అంత జ్ఞానము, నా అంత అనుభవం వాళ్ళకి లేదు కనుక ఒకవేళ వాళ్ళకి బాధ కలిగినప్పుడు నన్ను తోలనాడు ఉంటారు, నన్ను చెడ్డగా చిత్రీకరించి ఉంటారు, నా మీద వీడియోలు మాట్లాడి ఉంటారు. కానీ వాళ్ళ గురించి నేను ఎప్పుడు వీడియోలు మాట్లాడలేదు తమ్ముడు. వారు నా గురించి మాట్లాడారని పబ్లిక్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నేను వారి గురించి చెడ్డగా ఎప్పుడు ప్రచారం చేయలేదు. వాళ్ళ గుట్టు, వాళ్ళ జీవితాలు నాకు తెలిసిన పబ్లిక్ లో నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళ ఆవేశంతో అరే విజయ్ అన్న ఇంత పరిచర్య చేస్తున్నాడు, మనం కావాలని ఏదన్నా మాట్లాడిన పరిచర్యకి అడ్డు తగులుతుందేమని అనుకోకుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈ జాన్ పాల్ అనేవాడి లాంటి వాడికి, జాన్ బాబు గారు లాంటి వాడికి, ఇంకా మిగతా వాళ్ళకి నా గురించి చెడ్డగా ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళే కావచ్చు, కాదంటలేదు. కానీ నేను వాళ్ళ గురించి ఎప్పుడు చెడ్డగా ఏ వీడియోలోనూ మాట్లాడలేదు తమ్ముడు. ఎందుకంటే వారు ఒకప్పుడు నేను నిలబడ్డానికి కారకులు. అలా రావులపాలెం మొదలుకొని కాకినాడ, జేగురుపాడు, బొమ్మూరు, జంగారెడ్డిగూడు, తాడేపల్లిగూడెం, హనుమాన్ జంక్షన్, రావులపాలెం చుట్టుపక్కల ప్రాంతాలు, ఒక నందిగామ, ఒక జగ్గైపేట, ఒక హైదరాబాద్, ఎన్ని ప్రాంతాల్లో పరిచర్య చేసి సంఘాలు ప్రారంభించి, ఒక దుల్లా, ఒక చెముళ్ళంక, ఈస్ట్ గోదావరిలో, ఇంకా ఎన్నెన్ని ప్రాంతాల్లో నేను పరిచర్య చేశాను. అక్కడ సంఘాలను ఏర్పరిచి అక్కడ వాళ్ళకి అప్పగించాను. వారిలో కొందరు కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు, కృతజ్ఞత ఉన్నా లేకుండా సైలెంట్గా ఉన్నవారు ఉన్నారు. వారికి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు నా మీద చెడ్డ ప్రచారం చేసిన సహోదరులు కూడా ఉన్నారు. కానీ వారు ఎవరి గురించి నేను ఎప్పుడు పబ్లిక్గా మాట్లాడలేదు తమ్ముడు. ఎందుకంటే వారు నా సేవకు నన్ను నిలబెట్టారు. వాళ్ళు దేవుడు వాళ్ళని నాకు ఇచ్చాడు. ఓకే, నాకు దూరమైన వాళ్ళు బాగుండాలని కోరుకున్నా. వారు బాగుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నా దగ్గర నుంచి వెళ్ళిన వారు వాళ్ళు. నేను అప్పగించిన పరిచర్య నాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వాళ్ళు ఎదగాలి. నేను అప్పగించిన పరిచర్య నాకు కృతజ్ఞతగా వాళ్ళు ఉంచినా లేకున్నా వారు గొప్పగా ఎదిగినప్పుడు ప్రపంచం చెబుతుంది, ఈ కుర్రాడు పలానా వికేఆర్ దగ్గర నేర్చుకున్న వ్యక్తి కదా, ఇదిగో ప్రారంభంలో వికేఆర్ గారు పెట్టిన సంఘం కదా ఇదని ప్రపంచం మాట్లాడుకుంటుంది, దేవుడు గుర్తిస్తాడు. వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. కానీ ఈరోజు ఈ జాన్ పాల్ అనేవాడు తనకు మెయిన్ పిల్లర్ లాంటి శివప్రసాద్ గారిని నిజంగా ప్రాణం పెట్టేసిన వ్యక్తి. నన్ను అడిగితే తనకున్నదంతా దారపోసిన అంత దాతృత్వం కలిగిన వ్యక్తి అట. నాకు అనుభవం, ఆయనతో పరిచయం లేదు. చెబుతుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఇంత నమ్మకస్తులు ఉంటారా, ఇంత సహకారులు ఉంటారా? సో అలాంటి వ్యక్తితో ఎలాంటి సంభాషణ చేస్తున్నాడు ఒక్కసారి ప్రజలు వినాలి. అడిగిన వాటి సమాధానం చెప్పు. ఏంటి చెప్పు. మనసాక్షితో చెప్పు. ఓకే, పని మనిషి విషయంలో నేను బిహేవ్ చేసిన విధానంలో రాజమండ్రి వాళ్ళతో నువ్వు చెప్పడానికి ఆంతర్యం ఏమిటి? చెప్పింది కదా, మీరు ఇనలేదా? ఏమని? ఇది నా కూతురు విషయం బ్రదర్, నీకు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఆయన గురించి చెప్పు అన్నప్పుడు ఇది ఓన్లీ ఎలిగేషన్ మాత్రమే, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదక్క అని చెప్పాను. ఓకే, ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టే సీన్ లో నుంచి, ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఈ ఇష్యూ సంబంధం లేదు, మీకు నాకు ఇష్యూ సంబంధం. ఓకే, మన జర్నీ అన్నది నీకు తెలుసు. ఇప్పుడు ఈ జర్నీలో వాళ్ళు నీ కొత్త వ్యక్తులు, నా ద్వారా పరిచయమైన వ్యక్తులు, మధ్యలో వచ్చిన వ్యక్తులు. ఇప్పుడు నీతో ఉన్నంత చనువు నేను వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే, నేను ఏం చేశాను, ఎలా ఉన్నాను అనేది కంప్లీట్ గా తెలుసు. ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఇలాంటప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను జాన్ పాల్ క్యారెక్టర్ ఏంటి అని అన్నప్పుడు, ఇప్పుడు దానికి ఊతమిస్తూ ఇలాంటి విషయాన్ని చెప్పడం అవసరమా?
లేకపోతే ఫస్ట్ నాతో డిస్కస్ చేయాలన్నా? అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఏం కూతురుతో జరిగింది? ఏం జరిగింది, ఈ ఆ, విషయాలన్నీ ఆమె చెప్పింది. హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరిద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నారో చూశాను నేను. ఓకే చూసినప్పుడు నాకు కూడా అనుమానం వచ్చింది, కాబట్టి ఓకే ఇది నిజమేమో అని చెప్పాను. ఓకే. క్లోజ్ గా ఉంటే ఏమున్నట్టు? నాకు తెలియదు, అది నీకు తెలియాలి. ఇప్పుడు నేను తెలియదు నేను తెలియదు చేసావని అని ఏది అనుకో. చెప్పలేదు. నేను ఇప్పుడు కాదు నువ్వు చేసావని వెంకట్, నేను ఏది చెప్పకపోయినప్పటికీ నువ్వు నా ఉమ్, గురించి సోషల్ మీడియాలో ఇంత చెప్పావు, నేను నీ గురించి ఉమ్, చెప్పలేనా? నాకు సోషల్ మీడియా లేదా? నేను చెప్పినప్పుడు లేదు నేను లేదు ఇప్పుడు లేదు నువ్వు లేదు నువ్వు లేదు ఇన్ని లేదు ఇన్ని నీ దగ్గర నుంచి మోసం చేసి నేను ఇన్ని ఉమ్. తీసుకున్నానని చెప్పావు కదా, ఇవన్నీ తీసుకొని నేను ఎవరికైనా ఇవ్వలేనా ఒకవేళ తీసుకొని ఉంటే? ఇప్పుడు నెక్స్ట్ మినిట్ నీకు వ్యతిరేకంగా నీకు నెక్స్ట్ వ్యతిరేకంగా మినిట్ ఎవరికైనా ఇస్తే నాకు బెనిఫిట్ రాదా? రాదు. నెక్స్ట్ మినిట్ లోపల కూర్చుంటావు. ఆహా, అవునా? నెక్స్ట్ మినిట్ లోపల కూర్చుంటావు. ఆహా, అదే అంటున్నాను. ఆ, ఆ, అన్నిటికీ రెడీ అయి చెప్తున్నాను. ఆ, రెడీ. నేను జస్ట్ నేను కూడా రెడీయే, ఎంత ఓకే దూరం రెడీ. ఓకే పర్లేదు. దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ, దాని గురించి వెళ్దాం ఇద్దరం కలిసి. మాట వెళ్దాం, చెప్పు. ఓకే, ఇప్పుడు ఉమ్, క్లోజ్ గా ఉన్నాము అంటే ఉమ్, మనం ఉన్నటువంటి క్లోజ్నెస్ కి పక్కకు తీసుకుని వెళ్ళి అన్న ఎందుకు క్లోజ్ గా ఉన్నారు, ఏం జరిగింది అని అడిగేటువంటి రైట్ మీకు లేదా? నేను అసలు ఆ టాపిక్ నేను మీ దగ్గర ఎత్తలేదు. నాకు ఎందుకు ఎప్పుడు ఎత్తలేదు? చెప్పింది ఆమె వచ్చిన తర్వాత చెప్పింది, మీరు వెళ్ళిన తర్వాత. ఏమని? వెళ్ళిన తర్వాత కదా చెప్పింది నాకు ఈ విషయము. ఇట్లా ఓకే, జరిగింది. నాకు నేను హైదరాబాద్ తెలియకుండా వచ్చాను. మా అమ్మాయికి ఫోన్ చేసి వస్తున్నాడు, హోటల్ కి వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేయలేదు, మా అమ్మాయికి ఫోన్ చేశాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను, హైదరాబాద్ వచ్చాను. ఎప్పుడు హైదరాబాద్ వస్తే ఎప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ నాకు ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ కి? క్యూటీ జబ్బు చేయడం కాలేదా? జరుగుతున్నప్పుడు కదా, చేయలేదు కదా నువ్వు వచ్చింది. అదే కదా, అప్పుడే కదా ఇష్యూ క్యూటీ కాదు, క్యూటీ చెప్పి చేసామా కాదు, చెయ్యడానికి వచ్చానా లేదా? మీ దగ్గరకు వచ్చానా లేదా? ఇష్యూ జరిగింది. లేదు. అప్పుడు అన్న ఈ విధంగా నైట్ కాల్ చేసింది, ఈ విధంగా మాట్లాడింది, నేను ఈ విధంగా మాట్లాడాను అని నాకు ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు? మీ దగ్గరకు వచ్చినప్పుడు. ఆల్రెడీ నైట్ కాల్లో మాట్లాడాను. ఓకే, ఏమని ఇదే విషయం ఎందుకు చెప్పాలనే విషయం మాట్లాడాం కదా. నా చెప్పలేదే. ఏం చెప్పాను నాకు అసలు? ఇప్పుడు అక్కే చెప్పింది కదా, నేనే చెప్పాను ఇక్కడ అక్కను వదిలిపెట్టే చెప్పాను అని చెప్పింది కదా. ఇక్కడ అక్కను వదిలిపెట్టే మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఓకేనా? నేను హైదరాబాద్ నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు శుద్ధ పూసలాగా మన ఇద్దరం ఇది అని చెప్తున్నావు. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ కాల్ ఎందుకు చేసావు? సోషల్ మీడియాకి వెళ్ళి చేయొచ్చు కదా ఈ కాల్. మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ చేస్తాను. అవసరం ఏంటి? ఈ రోజు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. నువ్వు చెయ్యి, క్లారిటీ కావాలి. చెయ్యడమే నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి ఎవరో బయటపెట్టట్లేదు, నీ గురించి నువ్వే పెట్టుకుంటున్నావు. అది ఓకే, అదే అంటున్నా. చెప్తాను, బయట పెడదాం. మొత్తం అంతా బయట పెడతాం. ఏం అక్కర్లేదు, మొత్తం బయట పెడతాం. కాల్ మొత్తం 2 గంటల 26 నిమిషాలు రికార్డింగ్ నా దగ్గర ఉంది. అది కూడా బయట. ఓకే, ఏమి ఇబ్బంది లేదు. రికార్డింగ్ పెట్టడం అన్నది ఇల్లీగల్, ఓకేనా? రికార్డ్ ఇల్లీగల్. దానికి ఇప్పుడు వెళ్తాను. టోటల్ గా మొత్తం అంతా బయటకు వస్తుంది. ఏముండదు ఇక్కడ, మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ కాన్సిక్వెన్స్ రెడీగా ఉండి అంతే, ఇంకేం లేదు. 100% రెడీ. ఈ కాన్సిక్వెన్స్ రెడీగా ఉంది. 100% నేను రెడీ. చెప్తాను. నా రికార్డింగ్లు పెట్టుకొని, నా ఫోన్ ట్యాకింగ్ చేసుకొని, నా కాంటాక్ట్స్ తీసుకొని వీళ్ళు నన్ను మానసికంగా వేధిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇది ఇవ్వబోతున్న కంప్లైంట్. ఇప్పుడు దీనికి రెడీగా ఉంటాం. ఓకే, సరే అయితే. ఇప్పుడు 2 రోజులు లైవ్ పెట్టినాయని, లైవ్ పెట్టి మానసిక వేదన చేసినాయని ఎవరు? ప్రతి దానికి ఆధారం చూపించాను. నువ్వు పూసిన దానికి, నువ్వు మాట్లాడిన దానికి, ప్రతి దానికి ఆన్సర్ చెప్పాను. నువ్వు మాట్లాడిన దానికి నేను కాదు. ఏం మాట్లాడావు? ఒకటే నేను అడిగినాను చెప్పు. నా నోటితో నేను చెప్పలేని విషయాలు ఉన్నాయన్నావు. ఏంటవి? ఇవే. ఏవి? ఇందులో చెప్పే ఉండదు. నేనే పెడతాను. నేను లైవ్ పెట్టి చెప్తాను అది జరిగిందని. దీంట్లో చెప్పలేని విషయం ఏముండదు. సార్ చెప్పండి అయితే, లైవ్ చెప్పండి. అదే అంటున్నాను, చెప్పలేని విషయం ఏంటి? మీరు ఏం చేశారని ఇప్పుడు రాజమండ్రి అక్క నాకు ఏం చెప్పిందో అవన్నీ, ఇప్పుడు నేనేం చెప్పాను అవన్నీ కూడా చెప్పండి మీరు. అవన్నీ చెప్తాను, నేనే చెప్తాను. మీరే చెప్పండి. ఆ స్వాతి అవన్నీ తోసుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పిన పేర్లన్నీ ఎవరియో అవన్నీ చెప్పండి మీరు. అవన్నీ హైదరాబాద్ జీవన్ జ్యోతిలో ఒక అమ్మాయిని పెట్టింది, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కోసం నాకు తెలియకుండా మీరు సెక్యూరిటీతో మాట్లాడి 2 రోజులు హైదరాబాద్ ఎందుకున్నారో
ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ కావాలి. అదే 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 వచ్చినట్టు రాయచూట్లో తీసుకొని రాయచూట్లో రూమ్ తీసుకొని ఆ రూమ్ లో ఎవరిని పెట్టుకుంటున్నారో ఇవన్నీ కూడా చెప్పండి. పోసగుచ్చినట్టు ఓకే, పోసగుచ్చినట్టు చెప్తాను ఇవన్నీ. ఓకే, పోసగుచ్చినట్టు చెప్తాను. ఓకే, నీట్ రెడీగా ఉండు. ఓకే, పోసగుచ్చినట్టు చెప్తాను. ఏ విషయం నేను ఎవరితో చెప్పలేదు కాబట్టి చెప్పడానికి ఏముంది ఇక్కడ, ఏముంది ఇక్కడ, ఏముంది ఇక్కడ, ఏముంది ఇక్కడ, దానికి రెడీగా ఉండు. దీనికే రెడీగా ఉండు, దీనికే రెడీగా ఉండు. మొత్తం అన్ని స్క్రీన్ షాట్ తో సహా ఉన్నాయి. నువ్వు పోలీస్ కేసు కంప్లైంట్ ఇస్తాను, నువ్వు బెదిరించడం వల్ల ఏం జరుగుతుందో కూడా చూస్తావు నువ్వు. ఓకే, ఇద్దరం చూద్దాం. ఓకే, ఏం జరుగుతుందని ఇద్దరం చూద్దాం. ఓకే, ఇద్దరం రెడీగా ఉండు. ఓకే బాయ్. ఓకే, రెడీ రెడీ. తమ్ముడు చూసారు కదా దేవుని బిడ్డలారా, ఈ శివప్రసాద్ అన్న వయసు మేబీ 40+45 లోపు ఉంటాయి. అన్న నాకంటే అన్న అంటున్నాను కానీ నాకంటే చిన్నవాడు ఆయన. నాకు 46 ఇప్పుడు. ఆయన నాకంటే చిన్న ఆయన, అంటే చూడడానికి ఆకారం పెద్ద ఆయనలా ఉంటున్నాడు, కనబడుతున్నాడు. కానీ ఆ శివప్రసాద్ గారిని ఎవరైనా చూసుంటే మీకు ఐడియా వస్తుంది. ఆయన నాకంటే చిన్నోడు, ఆయన మీద 10 సంవత్సరాలు చిన్నోడు ఈ తోడేలు గాడి. శివప్రసాద్ గారి మీద 10 ఏళ్ళు చిన్నోడు, కానీ ఎలా మాట్లాడుతున్నాడు. పోనీ చనువు, వాళ్ళిద్దరి మధ్య చనువు ఓకే. ఇప్పుడు ఎలా డిమాండ్ చేస్తున్నాడు, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చేయాలి అంటే అసలు చూడండి, ఆ గర్వం చూడండి. ఒకప్పుడు ఈయన నాకు సహకరించిన వ్యక్తి కదా, నన్ను నిలబెట్టిన వ్యక్తి కదా, నన్ను ఆదరించిన వ్యక్తి కదా. ఈరోజు అనేక టీవీ ఛానల్స్, ఆ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ప్రధాన కారకుడి కదా. ఈరోజు నేను చెప్పే నాకు తెలిసిన జ్ఞానం నాలో ఉండిపోకుండా ప్రపంచానికి 10 మందికి చెప్పే ఆ పరిస్థితి కల్పించింది శివప్రసాద్ గారు కదా. హైదరాబాద్ లాంటి మహానగరములు ఒక సెమినార్ పెట్టి మధ్యాహ్నం వచ్చిన వారికి భోజనం పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు పెళ్లి భోజనాల్లా, పెళ్లి విందుల కార్యక్రమం చేసి ఇతడిని నిలబెట్టడం కోసం శివప్రసాద్ గారు చేసిన ఆ త్యాగం, ఆ దాతృత్వం, వేల రూపాయలు కడప నుంచి హైదరాబాద్ చేరడానికి, అక్కడ రూము, అక్కడ వసతులు, ఈ డీజిల్ కానుకలు, ప్రతి నెల అసలు అతనికి వచ్చే శివప్రసాద్ గారికి వచ్చే ఇన్కమ్ లో ఒక 50% ఇతని కొరకే, ఈ తోడేల కొరకే ఖర్చు పెట్టాడు నా అంచనా, నేను అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తికి ఈ జాన్ పాల్ అని ఈ తోడేలు దొరికిపోయాడు. ఎలా దొరికిపోయాడు, వెళ్ళిన చోటల్లా ఒక దుకాణం తెరిచాడు. అక్కడ తాగాడా, రాజమండ్రిలో దుకాణం తెరిచిన వ్యక్తి, ఆ దుకాణంలో ఉన్న అంతకుముందు హైదరాబాద్లో పని మనిషితో ఏదో దుకాణం తెరిచాడు, అది సరిపోలేదు, మళ్ళీ అక్కడ ఇంకొక అమ్మాయిని పెట్టాడు. ఈ రాజమండ్రి అమ్మాయిని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాడు. మరి ఒక విశ్వాసి వాక్యం చెప్పినప్పుడు, ఒక విశ్వాసి వాళ్ళతోటి మరీ చనువుగా, మరీ పాముకు తిరుగుతుంటే చూసేవారికి డౌట్ రాదా? వస్తుంది. అన్నయ్య అని అంటూ రాసుకు పూసుకున్నా ఏంటి, అన్నయ్య అంటూ అంత మీద పడిపోతుంది ఏంటి, అన్నయ్య అంటూ అంత చనువుగా ఉంటుంది ఏంటి, అన్నయ్య అంటూ అన్ని విషయాలు నీతో చెప్తుంది ఏంటి అడుగుతారు. సేవకుడిని అడుగుతారు. సేవకుడు తన లిమిట్లో తాను ఉండాలి. అలా లేక తన జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అతి చనువు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏర్పడిన రాజమండ్రి పరిచర్యలోని ఎవరైతే అక్కడ రాజమండ్రిలో పరిచర్య ఏర్పడడానికి లేకపోతే ఇతను పిలవడానికి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారో వాళ్ళింటి అమ్మాయినే నువ్వు కారులో వేసుకుని గిరగిరా తిరుగుతున్నావంటే మరి శివప్రసాద్ గారికి అనుమానం రాదా? ఏంటి ఇతడు ఇలా వ్యవహరిస్తున్నాడు, పని మనిషి విషయంలో అలా వ్యవహరించాడు, ఈ అమ్మాయి విషయంలో అలా వ్యవహరించాడు. పైగా ఆ పిల్ల తల్లిదండ్రులే బాధపడుతున్నారు. మా అమ్మాయిని మాకు కాకుండా చేస్తాడు, ఇదిగో మా అమ్మాయిని వల్ల వేసుకున్నాడు, ట్రాప్ చేశాడని వాళ్ళే చెబుతున్నాడు. అసలు ఏంటి ఇతని క్యారెక్టర్ అని శివప్రసాద్ గారిని అడిగినప్పుడు శివప్రసాద్ గారు చెప్పారు, అమ్మా ఇది నేను కూడా గమనించాను, కానీ అది ఎంతవరకు నిజమో కాదు తెలియదని మళ్ళీ ఆయన చాలా కవర్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే శివప్రసాద్ గారు ఇప్పటికీ జాన్ పాల్ అనే వ్యక్తిని కాపాడుతున్నాడు ప్రేమతో. ప్రేమ అనేక దోషములు కప్పును అన్నట్టుగా అతని వ్యక్తిగత జీవితం కొరకు శివప్రసాద్ గారు మాట్లాడే ఆలోచన అస్సలు చేయడం లేదు.
శివప్రసాద్ గారు ఒక్కరు చాలు, అతడు గాని కఠినుడైతే, ఆయన గాని ఆ శివప్రసాద్ గారు కఠినుడైతే జాన్ పాల్ ఇంకా ప్రపంచంలో తలెత్తుకోలేడు. అతడికి ఇంకా ప్రేమ ఉంది కనుక పోనీలే అతడి సేవ అతడు చేసుకుంటాడు, అతడు బ్రతికేది అతడు బ్రతుకుతాడు అని, అతడు బ్రతికేది అతడు బ్రతుకుతాడని విడిచిపెట్టేశాడు. మళ్ళా వాళ్ళకి ఏం చెప్పావు నువ్వు, వాళ్ళకి ఎందుకు చెప్పావు నా క్యారెక్టర్ గురించి, నాకు తెలియక అడుగుతాను. ఒరే నీ భాగవతం అంతా బయటపడిపోయింది, నీ భాగవతం అంతా బయటపడిపోయింది, రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు అని అన్నాడుగా. ఇప్పుడు నీ రహస్యం వేరే వాళ్ళకి చెప్పేశాడు అనుకో, నీ పక్కన ఉన్నవాడు ఎవరన్నా నీ భాగవతం అంతా చెప్పేశాడు, చెప్పినోడు మీద పడతావరా నువ్వు? అసలు ఇది న్యాయమా? నేను చెడ్డోనండి, నేను చేసే చెడు పనులన్నీ చూశాడు ఒకడు, వాడు అందరికీ చెప్పాడు, చెబుతాడు రా వాడు, చెబుతాడు. నువ్వు తిన్నగా ఉండాలి కదా, చెబుతారు ఎవరైనా సరే. చెప్పినోడి మీద దెబ్బలాడుతున్నావేంటి, చెప్పినోడి మీద పోలీస్ కేసులు పెడతానంటున్నావేంటి? చెబుతారు, నువ్వు తిన్నగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? అతను అందరికీ చెప్పినప్పుడు నీలో పశ్చాత్తాపం కలగాలరా. అరే నేను చేసిన తప్పును బట్టే కదా అతను చెప్పాడు, నేను ఈ తప్పే చేయకపోయినప్పుడు ఆయన ఎంతో నన్ను ప్రేమించాడు కదా. అవునండి నిజం. మనసుకి ఆ రియలైజేషన్ రావాలి, తన తప్పు తనకు తెలియాలి, మన లోపం మనకు తెలిసినప్పుడే అది నిజమైన మార్పు. తెలిసినా సరి చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఎవరు ఏం చేయలేరు, అనుభవించాల్సిందే జీవితాంతం. కానీ సరి చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా విడిచిపెట్టి సరి చేసుకోవాలి, లేదంటే జీవితం నాశనం అయిపోతుంది. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇప్పుడు 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 ఈ జాన్ పాల్ అనే ఇతని గురించి ఆ శివప్రసాద్ అన్నకు తెలిసిన ఈ సందర్భాన్ని బట్టి, శివప్రసాద్ గారు అవతల వాళ్ళు వేరే తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి కోసం బాధపడుతుంటే ఏంటి కుర్రోడు క్యారెక్టర్ మా అమ్మాయిని ఎలా చేశాడు అని అడిగినప్పుడు చెప్పడం తప్ప అతని మీద పోలీస్ కేసులు పెడతావా? మరి అమ్మాయితో నువ్వు మాట్లాడిన రాసలీలలో, ఆ అమ్మాయితో తిరిగిన తిరుగుడు, ఆ అమ్మాయితో కలిసి సినిమాలకు వెళ్ళిన జల్సాలు, విజయవాడలో వారానికి 2 రోజులు ఉండి నీ భాగోతం, రాయచోటిలో ఒక రూమ్ తీసుకుని నీ ఇల్లు కాకుండా వేరే రూమ్ తీసుకుని అక్కడ ఇంకొక అమ్మాయిని పెట్టుకోవడం. ఒరే ఇన్ని భాగోతాలు ఉన్నారా, ఎన్నో ఆరోపణలు అని అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, ఆరోపణలు కాదు, అవి నిజాలు. అవి మాట్లాడడం మా ఉద్దేశం కాదు. కానీ ఎందుకు ఇంకా బొంకుతున్నావు? అతనితో ఎంత డిమాండింగ్ కూర్చుంటావు, లోపల కూర్చుంటావు. ఏం రే నీకు లైఫ్ ఇచ్చినోడురా, నిన్ను నిలబెట్టినోడురా, నువ్వు గొప్పగా ఉండాలని కోరుకున్నవాడురా, తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడువైనా నీకున్న ఏదో ఆ బైబిల్ జ్ఞానం, అది లోతైన జ్ఞానం, నీకే బైబిల్ తెలుసు అనుకున్న ఆలోచనతో తనకున్నదంతా నీకోసం పెట్టినోడురా. అతన్ని జైల్లో కూర్చోబెడతావురా నువ్వు? జైల్లో కూర్చోబెడతావా? ఆయన కాల్ రికార్డింగ్ లో బయటపెడితే జైల్లో ఏం చేస్తావా? అంత సీన్ ఉందా ఈ రోజుల్లో? నీ భాగవతాలన్నీ బయటపెడితే ఈ భాగవతాలన్నీ బయట పెట్టాడు కాబట్టి అతను జైల్లో వేయించరా, చీ అంటారు, చీ తన్ని తరుముతారు పోలీసులు. వెళ్ళు చూడండి ఎలా బొంకుతున్నాడు. కాసేపు అక్కడ ఏడవలసింది కదా అన్నా, ఎందుకన్నా నా గురించి చెప్పావు, ఏడవపోయావా పశ్చాత్తాపంతో? అన్నా ఇంకెప్పుడు తప్పు చేయనన్నా, ఎందుకు అలా చెప్పావన్నా, పోవన్న ఇప్పుడు జరిగిపోయిందన్నా, నాకు తెలుస్తుందన్నా నేను చేసిన తప్పని. అక్కడ పశ్చాత్తాపడి శివప్రసాద్ గారిని క్షమాపణ అడిగి మరలా ఒక నూతన హృదయంతో నువ్వు వెళ్లాల్సింది పోయి బొంకుతున్నావేంట్రా, గదమాయిస్తున్నావేంటి, అతన్ని డిమాండ్ చేస్తున్నావేంటి, కేసులు పెడతానంటున్నావేంటి? ఏంట్రా నీకున్న నీ బలుపేంటి, నీ బలుపేంట్రా తోడేలు, నీ బలుపేంటి? పైగా వీటిని సమర్థించుకోవడానికి ఏమండి డబ్బు అందే కొలది దేవుని పని చెయ్యాలనే ఆత్రుత ఉండాల్సింది పోయి డబ్బందే కొలది జల్సాలు చేయాలనే స్థితికి వచ్చేసాడు వీడు. ఎవరైనా సహకరిస్తే ఏ కార్యక్రమం చేయాలి, ఎవరైనా సహకరిస్తే ఏ పాట ప్రపంచానికి అందించాలి, ఎవరైనా సహకరిస్తే ఏ పేదోళ్ళకి అందించాలి, ఎవరైనా సహకరిస్తే ఏ సేవకుడు ఆపదలు ఉన్న వాడికి ఇవ్వాలని ఆలోచించిన హృదయాలు రామాయి. ఎవరైనా సహకరిస్తే ప్రభు కొరకు ఉన్నతంగా పని చేయాలని కంకణం కట్టుకుని బ్రతికిన వారం రా ఇన్నేళ్లుగా. నిన్న కాక మొన్న సమాజంలోకి వచ్చావు, ఈ 2-3 ఏళ్లలో నీకు వచ్చే 1000 రూపాయలతో నీకు అంత బలుపు వచ్చేసిందిరా నీకు. నిన్న కాక మొన్న వచ్చి నీకు నలుగురు ఏదో 4 రూపాయలు పంపిస్తుంటే నెలకు ఒక 3 లక్షల పైన అందుతుంటే
నీకు జల్సాల అమ్మాయిలతో రూములు తీసుకుని హైదరాబాద్ లోని, విజయవాడలోని, నీ ఊరిలోనే నీ ఇంటి కానీ వేరే రూములో. ఏంట్రా నీకున్నది? ఏముందిరా నీ దగ్గర? నాకు తెలియగడుగుతాను. బలుపు సార్, ధనాపేక్ష పెట్టేసింది వీడికి. డబ్బులు అందే కొలది దేవుని కొరకు పని చేయాలన్నాడు మానేసి జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. మీరేదో అతడు ఏదో వాక్యం చెప్పేస్తున్నాడు. ఇతడి పిల్లం సంపాదన ఉంది, ఆల్రెడీ భార్య సంపాదన ఉంది. భార్య సంపాదన ఉన్న ఏ సేవకుని ఒక రూపాయి సహాయం చేయని అవసరతలా. భార్య ఉద్యోగం చేస్తుండగా ఏ సేవకుడికి ఒక రూపాయి ఇవ్వవసరం లేదు, అతనికి సరిపడే ఉంది. లేనివాడికి ఇవ్వండి ఎవడన్నా. మళ్ళా భార్య సంపాదన ఒక పక్క 1000 రూపాయలు, 60-70 రూపాయలు ఆదాయం ఉంది. మరలా ఒక 3 లక్షలు వీడు దోచేసుకుంటూ ఏం చేసావు నువ్వు? స్వచ్ఛందంగా సువార్త సభ పెట్టావా? స్వచ్ఛందంగా నువ్వు ఒక సేవా కార్యక్రమం చేశావా? ఏ పేద సేవకుడిని ఆదుకున్నావా? ఏ అనాథ బిడ్డను ఆదుకున్నావా? నీ పరిచర్య నుండి, నీ మినిస్ట్రీ నుండి ఒక పాట ప్రపంచానికి అందించావా? నీ మినిస్ట్రీ నుండి ఏదైనా ఘనమైన కార్యక్రమాలు ఏమైనా చేశావా? ఎప్పుడు బట్టలు కొనుక్కోవడం, బూట్లు కొనుక్కోవడం, కళ్ళజోళ్ళు కొనుక్కోవడం, కార్ల మీద అమ్మాయిలు వేసుకుని తిరగడం, మరలా బొంకడం. ఇదే అని భాగవతం. ఏమనాలరా నిన్ను? బొంకుతున్నామింటారా ఇంకా ఆయన దగ్గర? ఒప్పుకో, ఇప్పటికైనా ఒప్పుకుని సరి చేసుకుని కనపడకు. ఒక 3 నెలలు కనపడకు. ఆ తర్వాత రా బయటకు పశ్చాత్తాపడి ప్రభు పాదాల పట్టుకుని కన్నీరు విడిచి క్షమాపణ అడిగి. ఇంతమంది సేవకులు ఉసురు పోసుకున్నావు నువ్వు. ఎందరో సేవకుల బాధకు కారకుడు అయ్యావు. ఎందరో సేవకుల జీవితాలను తొంగి చూసి వాళ్ళని చెడ్డగా చిత్రీకరించావు. ఎందరో సేవకుల బోధలు తప్పుబట్టావు నీ అబద్ధ బోధలతో. మారరా, మారు తమ్ముడు. గాబ్రియల్ ఏమైంది? అంటే కరెంట్ పోయింది, అందుకే వీడియో. ఓకే, మాట్లాడు తమ్ముడు. నా మాటల్లో కానీ ఏదన్నా కాని మాటలు మాట్లాడేసాను తమ్ముడు నేను? లేదండి, లేదు. కొన్ని విషయాలు ప్రజలకు అవసరమైన విషయాలు మీరు తెలియజేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు సూటిగా సుత్రగా చెప్పే ప్రయత్నం చేస్తానని. అంటే ఇప్పుడు శివప్రసాద్ గారు ఈ ఆడియోలు బయట పెట్టడం తప్పు, పాపము. అంతే కదా అని అర్థం అతను మాటల ప్రకారం. అంటే ఈయన తప్పు చేయడం పాపం కాదు, ఆయన బయట పెట్టడం పాపము. చాలా చాలా ఇడ్డూరంగా ఉందన్నయ్య. ఇప్పుడు నిజంగా నువ్వు తప్పే చేయకపోతే బయట పెడితే మాత్రం ప్రాబ్లం ఏంటి? బయట పెడితే ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నావు అంటే నువ్వు ఏదో చేసుంటావు. అప్పుడు వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని అన్నా నేను తప్పు చేస్తానన్నా, నన్ను క్షమించన్నా, ఇంకా చేయనన్నా అని నువ్వు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆ విషయం ఆ రోజు అక్కడితో క్లోజ్ అవునది. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దెలడు. దాన్ని విడిచిపెడితే కనికరింపబడిన ఆ రోజు నువ్వు కనికరింపబడి ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు. ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఈ రోజు ఇంతవరకు వచ్చేది. ఈ రోజు ఇంతవరకు వస్తే జైల్లో పెడతాను అంటే పర్సనల్ విషయాలు మాట్లాడితే నీ మనసు నేను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు నువ్వు అంటున్నావు కదా. మరి మిగతా వాళ్ళు పర్సనల్ విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి ఉంటారా? జానపాల్ ఆలోచించాలి కదా నువ్వు. అంటే నీ వరకు వస్తే కానీ నొప్పి తెలియలేదు నీకు. ఇప్పుడు శివప్రసాద్ గారు అన్నారు అమ్మాయితో అంత క్లోజ్ గా ఉండవలసిన అవసరం ఏంటంటే ఆ క్లోజ్ గా ఉంటే ఏదన్నా ఉన్నట్టేనా అన్నాడు. ఆయన ఆడపిల్లతో క్లోజ్ ఏంటి నీకు? ఆయన శివప్రసాద్ మగవాడా క్లోజ్ గా ఉండడానికి? ఆడపిల్లతో క్లోజ్ ఏంటి? ఆయన నాకు అర్థం కాగడుతున్నాను. రాజమండ్రి రావు అందరూ అక్క అక్క అంటున్నారంటే అమ్మ అనక ఆవిడ వయసు ఏంటి, మీ వయసు అంటారా? దరిద్రులారా. అమ్మ అంటే అది కూతురు చెల్లి అవుతుందిరా, అక్క అంటే ఏమవుతుందిరా? అందుకే అక్క అంటున్నాడు. అనాల్సింది అక్క కాదు, అమ్మ అనాలి. తల్లి లాంటిది కదా, పెద్దది కదా, అమ్మ అనాల్సిందే. అమ్మ అంటే ఎడవుడు లేకపోను, నువ్వు అక్క అనేసరికి మరదలు అనుకుంటున్నావేమో, వెనకాల తిప్పుకుంటున్నావు, ఎవడో తెలుసు. ఇప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఆ రాజమండ్రి త్రిష, ఏదో అమ్మాయి పేరు త్రిష చెప్పాడు, ఆ అమ్మాయి నాకు చెల్లి లాంటిది అని ఇప్పటికీ మాట్లాడలేదు ఆయన. ఇప్పటికీ చెల్లి అనట్లేదు. క్లోజ్గుంటే అని అడుగుతున్నాడు, మళ్ళీ బొంకుతున్నాడు చూడు. ఇప్పుడు మీ సంఘానికి వచ్చాడు నీ కూతురుతో క్లోజ్ ఉంటాడు. ఆ క్లోజ్ గుంటే ఏమవుతుంది అంటవరా? పొరపోకు. మీ ఆవిడతోనో క్లోజ్ గుంటే ఏమవుతుంది అంటవరా? అన్నీ అంటావు నువ్వు. ఇప్పుడు నీ మాటలు బట్టి నీ కూతురుతో క్లోజ్ ఉన్నా ప్రాబ్లం లేదు, మీ ఆవిడతో క్లోజ్ ఉన్నా పర్వాలేదు, అంతే కదా. ఇప్పుడు క్లోజ్ గా ఉంటే తప్పేంటంటే ఆడపిల్లతో క్లోజ్ ఏంటి అంటున్నాను.
ఇప్పుడు విశ్వాసతో అంత క్లోజ్ ఏంటని ఇప్పుడు మగాడు అనుకోని క్లోజ్ గా మన దగ్గరగా ఉండి మాట్లాడడం అర్థం ఉంటుంది. ఆడపిల్ల కదా. రాజమండ్రి అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ లో క్లోజ్ గా తిరుగుతున్నాం అంటే ఏమంటారు? తల్లిదండ్రులు లేకుండా అమ్మాయిని తీసుకురావడం ఏంటారు నాయన? ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటానంటే, నీతో క్లోజ్ గా ఉండి అన్న తమ్ముడు అని పిలుచుకునే శివప్రసాద్ గారికి డౌట్ వచ్చిందంటే మీ వాళ్ళకి ఉండదా? క్లోజ్నెస్ కి డౌట్ వచ్చిందంటే ఏ రీతిగా ఉందో క్లోజ్నెస్. నీకు క్యాజువల్ గా మాట్లాడుకుంటేనే డౌట్ పడిపోతారా? క్యాజువల్ గా మాట్లాడితే డౌట్ పడరు కదా. క్యాజువల్ గా మాట్లాడి డౌట్ పడరు కదా. ఆ అమ్మాయితో నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నావో, ఈ డౌట్ వచ్చి అంత క్లోజ్ గా ఉన్నావు. ఆయన విశ్వాసంతో అంత క్లోజ్ గా ఉన్నట్టు నాకు అర్థం కాగలుగుతున్నాను. విశ్వాసంతో అంత క్లోజ్ వైజాగ్ వెళ్ళిపోవడం అంట అటు నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళిపోవడం అంట. బీచ్ల్లో తిరుగుతున్నారేమో మరి. అర్థం కాని పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయితో జలసాలు చేస్తావో ఏం చేస్తావో జరిగింది. ఆయన అది కాదు బాబు ఇదని చెప్పాడు, వెంటనే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. చెప్పిన వాళ్ళందరి మీద, బుద్ధి చెప్పిన వాళ్ళందరి మీద కేసులు పెడతావా? ఆయన శివప్రసాద్ గారు మాట మాట్లాడతాను అందులోనే, పెట్టు పెట్టు పెట్టు, నువ్వు జైల్లో పెట్టు, నువ్వు మాట్లాడిన 2.5 గంటల ఆడియో ఉందంటున్నాడు. అందులో ఏమున్నాయో మరి కొన్ని వచ్చేలే తమ్ముడు నా దగ్గరికి అవసరాన్ని బట్టి మనం కూడా. కానీ అది రాలేదు, ఆ 2.5 గంటలు రాలేదు. ఆ 2.5 గంటల దాంట్లో ఏముందో? ఇప్పుడు ఈ చిన్నవి వస్తేనే జాన్పాలు బెంబెలెత్తిపోతున్నాడే, అలిసిపోతున్నాడే, అల్లాడిపోతున్నాడే. మరి ఆ 2.5 గంటల్లో ఏముందో? అది ఇంకా చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. పైగా శివప్రసాద్ గారు అందులో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు నీ కోసం మాట్లాడాను కనుక నన్ను జైల్లో పెడతానన్నా, మరి నా కోసం నువ్వు మాట్లాడావు కదా అని అంటే, ఉన్నదే కదా మాట్లాడాను. మరి నువ్వు ఉన్నదే ఆయన కోసం మాట్లాడావు అన్నప్పుడు నీ కోసం ఉన్నదే కదా వాళ్ళు పెట్టింది. లేదు పుట్టించలేదు, మార్పికలు చేయలేదుగా. ఇప్పుడు ఏది మాట్లాడారో దానికి యాజ్ ఇట్ ఈస్ గా రికార్డింగ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ రికార్డింగ్ లో ఏమన్నా కలిపి ఏమన్నా పెట్టారు వాళ్ళు? నువ్వు రికార్డింగ్ కోసం ఏం చెప్పాలి? ఈ మాట నేను మాట్లాడలేదు, ఈ మాట కలిపారు, ఆ మాట నువ్వు చెప్పు కావాలితే. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా పెడితే ప్రాబ్లం ఏంటో నాకు అర్థంగా కడుతున్నాను. నేను ముందుగా చెప్పాను కదండి, వీడు రూల్స్ పెడతారు కానీ రూల్స్ ఫాలో అవ్వడు. పైగా అందులో శివప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, మేము ఎవరు బయట పెట్టలేదు, అన్ని నువ్వు బయట పెట్టేసుకున్నావు అన్నాడు. ముందుగా చెప్పారు కదండి, వీడికి చేసిన కొద్ది క్షణాల్లో బయట పెట్టేసుకుని అలవాటు ఉంది, వీక్నెస్ ఉంది వీడికి. అవును. ఇప్పుడు ఎంత కాలంగా నీ మీద రాని ఎలిగేషన్స్ సడన్ గా ఎందుకు వచ్చాయి? నిజంగానే నీ మీద నలుగుతున్నాయి తమ్ముడు, 3 నెలలుగా నలుగుతున్నాయి, ఆల్రెడీ సంవత్సరం నుంచి సాగుతున్నాయి. అంటే చాలా కాలంగా ఎలిగేషన్స్ ఎందుకు రాలేదు? నిజంగా నువ్వంటే కుళ్ళుంటే, నువ్వంటే నచ్చకపోతే ముందు నుంచి ఎలిగేషన్స్ రావాలి కదా. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చేసాయి? ఇప్పుడు చేసావు కనుక ఇప్పుడు వచ్చాయి, అప్పుడు చేయలేదా, అప్పుడు రాలేదు. డబ్బు అందేసరికి కళ్ళు ఎత్తికి వచ్చేసాయి. చూడండి ఎంత తెలుగుగా మాట్లాడుతున్నాడో. నా కోసం ఎందుకు మాట్లాడావు అంటే ఉన్నదే కదా మాట్లాడాను. మరి నీ కోసం కూడా ఉన్నదే కదా మాట్లాడుతున్నారు, ఎందుకంత బాధపడుతున్నాడు? నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడకూడదు అంటున్నాడు. నేను మాట్లాడతానండి, లైవ్లు పెట్టి మాట్లాడతానండి. ఏంటి అర్థం కాదు, నువ్వు వాక్యం చెప్తే నీకు అంత బలుపా? నాకు తెలియగడుతున్నా, అంత బలుపా నీకు సహకరించిన నిలబెట్టినోడి మీదే అంత పంతమా? కాదని ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తాను, ఫోన్ ఎత్తాను. ఏంటి ఆ బెదిరింపు మాటలు ఏంటి నాకు అర్థం కాగడుతున్నాడు. సాగుడు ఆ రుబాబ్ ఏంటి? ఆ రుబాబ్ దమ్కిలు ఇస్తున్నాడు, వల్ల ఎలా ఉందంటే దమ్కిలు ఇస్తున్నాడు బిడ్డ. ఎలా ఉందంటే, శివప్రసాద్ నేను నీ పెళ్ళాను కదా, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తమే అన్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన పెళ్ళాను గారు నాకు అర్థం కాగడుతున్నాడు. ఆయన ఒక విశ్వాసం కదా, నీకన్నా వయసులో పెద్దోడు కదా. ఆయనకి ఎంత ఒళ్ళు మండి ఉంటే గానీ నేను ఎత్తను అంటున్నాడు. చిరాకు పడి ఉంటాడు ఆయన కదా. తమ్ముడు 3 గంటల్లో 4 గంటలు మాట్లాడాడు తమ్ముడు, అబద్ధాల పుట్ట అంటూ. ఆ శివప్రసాద్ గారిని ఎంత ఎన్ని మాటలు. ఆ వీడియో బయట లేదు, లేకపోతేనా చెడుగుడు ఆడేద్దు నేను ఇప్పుడైతే. నిజంగా శివప్రసాద్ మంచి వ్యక్తి కనుక అన్ని మాట్లాడినా కూడా ఇప్పటికీ శివప్రసాద్ ఆ 2.5 గంటల ఆడియో తనకాడ ఉంచుకొని ఇంకా కవర్ చేస్తున్నాడు. ఇంకా ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే సపోర్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇంకా సపోర్ట్ చేస్తాడు శివప్రసాద్ గారు. ఇది మీకు న్యాయం కాదండి. ఎందరో సేవకుల జీవితాలు పాడు చేశాడండి, ఎందరో సేవకుల జీవితాలు నాశనం చేశాడండి.
ఎందరో సేవకులు కన్నిటికి కారకుడయ్యాడు. అలాంటి వ్యక్తిని మీరు ఇంకా కాపాడడం న్యాయం కదండి. మీరే వచ్చి మాట్లాడాలి, మీరే నిజం చెప్పాలి. ఆ గుడ్డిబొత్తులకి అందబొత్తులకి అర్థం కావట్లేదు, మాట్లాడాలి చెప్తే అర్థం కాదు, మీరే చెప్పాలి. ఇప్పుడు ఆయన కోసం పనిగట్టుకో ఏదో ఆయన చేసిన పాపాలు చూపించాలి, పాపాలు చెప్పాలన్నది మా ఆలోచన అయితే కాదు. ఇప్పటికైనా మారు, బయటకు వచ్చిన తర్వాత కూడా మారకుండా నేను మంచోడును, నేను శుద్ధపూసను, వీకేఆర్ మంచోడు కాదు, గాబ్రియల్ మంచోడు కాదు, ఇంకొక ఆయన మంచోడు కాదు, ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాగడుతున్నాను. మనం మనుషులం కదా, మన మనుషులు తప్పప్పులు చేసుకుంటాం, పడుంటాం, తిరిగి లేగాలి. నువ్వే అంటావు కదా తిరిగి లేగాలని, తిరిగి లేవు ఒప్పుకొని. నువ్వు చేసేవారంటే కేసు పెడతావా? నువ్వు బొంకుతున్నంత కాలం వాక్యాన్ని వక్రీకరిస్తూనే ఉంటావు. నువ్వు వాక్యాన్ని వక్రీకరించకుండా ఉండాలంటే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు. నువ్వు ఎవరెవరి దగ్గర చేసావో, ఎవరెవరినైతే ఇప్పటి వరకు నువ్వు దూషించావో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పు. కనుక నువ్వు ఇదే రీతిగా ఇలాగే నువ్వు వెళ్తాను, నేను ఇలాగే వెళ్తాను, మీరు ఏం చేస్తాను చేసుకోండి అంటే ఆ రావాల్సిన ఆడియోలు కూడా బయటకు వస్తాయి. అవన్నిటి మీద కూడా అందరూ విశ్లేషణ చేస్తారు, అందరూ ప్రజలకు దాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు. విత్ ఫోటోస్ అవునవునండి, అవునండి, అవును. నేను ఒకటి చెప్తాను తమ్ముడు. వీకేఆర్ అనే నేను కరోనా తర్వాత పబ్లిక్ మీటింగ్స్ లో చాలా తగ్గాయి తమ్ముడు. నాకు అంతకుముందు పబ్లిక్ మీటింగ్స్ లో ఎక్కువ వాడబడేవాన్ని. కరోనా తర్వాత పబ్లిక్ మీటింగ్స్ తగ్గాయి. ప్రయాణాలు ఉన్నా కానీ వారం అంతా బయట మీటింగ్స్ ఉన్న సందర్భాలు చాలా తక్కువ తమ్ముడు. వారం అంతా మీటింగ్స్ ఉన్న సందర్భాలు మనం మహా ఇస్తే, వేసవి కాలంలో ఇస్తే వారానికి ఒక 3 రోజులు మీటింగ్స్ డేట్లు ఇవ్వడం. ఆదివారం ఇంటికాడ ఉండడం, సోమ మంగళ బుధవారం, మంగళ బుధ గురువు శుక్ర శని డేట్లు ఇవ్వడం. ఖచ్చితంగా వారంలో 4 రోజులు ఇంటికాడ దేవుని పనులు, ఇంటికాడ భార్య బిడ్డలతోటి కుటుంబంతో ఉంటాం. ఆ ఉన్నప్పుడు దేవుని పనులు మనం ఆన్లైన్లోనూ లేకపోతే ప్రిపరేషన్లోనూ స్టడీలోనూ వర్క్లోనూ ఉంటాం. మహా అయితే వారానికి 4 రోజులు బయట ఎక్కువ పరిచర్య ఉంటే వెళ్ళిన సందర్భాలు. ఈ కరోనా తర్వాత వీడికి ఏ మీటింగ్స్ ఉన్నాయని, వారమంతా మీటింగ్సే ఉన్నాయని, వారమంతా ఏం పరిచర్య చేసేస్తాడని ఆదివారం ఒక్కరోజు వాళ్ళ ఇంటికాడ పులిపీట మీద పిల్లలకు కనపడి మిగిలిన రోజులన్నీ బయటే ఉంటున్నాడు. ఇది నేను అన్నమాట కాదు, అతను చెప్పిన మాట. ఒకసారి వినండి. ఆల్రెడీ మీరు విన్నదే, మరొక్కసారి వినిపిస్తున్నాను అంతే. చెప్పిన మాట వింటున్నారు మనలో అన్నమాట. లిటరల్గా చెప్తాను, నా పిల్లలు నా మాట వినరు. ఒకడికి 12, ఒక ఆవిడికి 5 వినరు. ఎందుకని? నన్ను వాళ్ళు చూసేది ఆదివారం ఒక రోజు, అది కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా చూస్తారు. ఆ తర్వాత నేను కనపడను, వాళ్ళు కనపడరు. మళ్ళీ నేను వెళ్ళేది ఇప్పుడు శనివారం సాయంకాలం వెళ్తాను, అప్పుడు నిద్రపోయి ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ సోమవారం ఉదయాన్నే బయలుదేరుతాను. ఆదివారం నికారుగా చూస్తారు, అది కూడా పులిపీటి మీద చూస్తారు. విన్నారు కదా, మరొకసారి వినిపించమంటారా? ఏమన్నాడంటే, లిటరల్గా ఏ పిల్లలు, ఏ సావుకుని పిల్లలు వాళ్ళ నాన్న మాట వింటున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటున్నారు. లిటరల్గా మా పిల్లలు నా మాట వింటారు. ఎందుకంట, శనివారం రాత్రి వాళ్ళు నిద్రపోయేసరికి వెళ్తాడంట, ఆదివారం పులిపీట మీద మాత్రమే చూస్తారంట, మళ్ళీ సాయంత్రం లైవ్కి వెళ్ళిపోతాడట. అక్కడ దాకా వినిపించలేదు నేను. మళ్ళీ సోమవారం మార్నింగ్ బయటకు వచ్చేస్తాడు టైగర్. శనివారం రాత్రికి వెళ్ళి ఆదివారం పులిపీట మీద కనబడి ఆదివారం సాయంత్రం లైవ్ చూసి లైవ్ ఇచ్చి మళ్ళీ తెల్లవారుజామున బయలుదేరేస్తాడు. సోమవారం మార్నింగ్ వెళ్ళిపోతాడట. ఒరే, సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? ఏమంత బిజీ షెడ్యూల్ ఉందిరా నీకు? నాకు అది తెలియగడుగుతాను. అనండి మరొక్కసారి. చెప్పిన మాట వింటున్నారు మనలో అన్నమాట. లిటరల్గా చెప్తాను, నా పిల్లలు నా మాట వినరు. ఒకడికి 12, ఒక ఆవిడికి 5 వినరు. ఎందుకని? నన్ను వాళ్ళు చూసేది ఆదివారం ఒక రోజు, అది కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా చూస్తారు. ఆ తర్వాత నేను కనపడను, వాళ్ళు కనపడరు. మళ్ళీ నేను వెళ్ళేది ఇప్పుడు శనివారం సాయంకాలం వెళ్తాను, అప్పుడు నిద్రపోయి ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ సోమవారం ఉదయాన్నే బయలుదేరుతాను. ఆదివారం నికారుగా చూస్తారు, అది కూడా పులిపీటి మీద చూస్తారు. తమ్ముడు కాదనే ఆడియో కాల్కి దీనికి ఏమన్నా లింక్ ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా నీకు? నాకు ఉందా అనిపిస్తుంది. నాకు లింక్ క్లియర్ గా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు
వారం అంతా మనోడు ఇంటికాడ ఉండట్లేదు అని ఇందులో చెప్పాడు, వారం అంతా బయటే ఉంటున్నాడు అని అందులో చెప్పాడు. సరిపోయింది కదా. ఇప్పుడు ఆయన ఆదివారం తప్ప మిగతా వాళ్ళంతా బయట ఉంటున్నాడంట. బయట అంటే అక్కడ రాయచూరులో ఉంటున్నాడంట, విజయవాడలో ఉంటున్నాడంట, హైదరాబాద్ లో ఉంటున్నాడంట, రాజమండ్రిలో ఉంటున్నాడంట. సరిపోయింది. సరిపోయింది. ఇంకా శనివారం నైట్కి వెళ్తాడు, ఆదివారం ఉంటాడు, సోమవారం బయలుదేరుతున్నాడు. ఇంకెందుకు తమ్ముడు బయట 4 కూరలు తింటున్నప్పుడు ఇంకా భార్య భోజనం ఎందుకు, భార్య ఎందుకు ఇంకా వీడికి? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను పట్టించుకోలేదు అన్నమాట. ఇప్పుడు తన పిల్లలు తన మాట వినట్లేదు అని చెప్తున్నాడు. మరి భార్య అన్న తన మాట వింటుందా లేదా? భార్య కూడా విడిచిపెట్టిందా? ఇలాంటి విడిచిపెట్టక ఏం చేస్తుంది? ఇలాంటి ఏం చేస్తుంది పాపం? చేసుకున్న పాపానికి 2 పిల్లలను కన్నాక ఆవిడ పిల్లల కోసం జాబ్ ఏదో చేస్తుంది. వీడు జలసాలు వీడు బయట చేసుకున్నాడు. తెలియకుండా ఉండుండవు, భార్యకు తెలియకుండా ఉండుండవు. ఎందుకంటే వీడి మాట తీరు, వీడి పద్ధతి, అవతల వారితో వీడు రాసలేదు, ఫోన్లో గమనించే ఉంటది. ఇంకేం చేయగలదు పాపం? ఏం చేయగలదు? ఎవరికో చెప్పగలదు? భర్త పరువు పోద్దని మూసుకుని ఉండుంటది పాపం. నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను అలాగా. వాళ్ళ ఆవిడ ఆయన ప్రశ్నిస్తుందో లేదో తెలియదు కానీ బైబిల్ అయితే ఆయన ప్రశ్నిస్తుందని. ఏమైనా ప్రశ్నిస్తుందో చదువుతుందో చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవలను. ఎవడైనా తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? కనీసం అన్ని జరగవంటున్నాడు మళ్ళా. నువ్వు అదే సంఘాన్ని ఎలా నువ్వు సేవకుడు కాదని చెప్పుకుంటే బాగుంటది కదా. నువ్వు సంఘాన్ని ఎలా పాలిస్తున్నావు? సంఘ సేవకుడిని, సంఘాన్ని నేను వాక్యం చెప్పేస్తున్నాను, సంఘాన్ని వాక్యంలో పెంచేస్తున్నాను. అసలు నువ్వు సంఘాన్ని అసలు సంఘం ఉందా? అసలు పాస్టర్ అని పెట్టుకోవడానికి నీకు అర్హత లేదు. నువ్వు సంఘాన్ని నువ్వు ఎలా పాలిస్తావు? సంఘాన్ని నువ్వు ఎలా నడిపిస్తావు? ఆఫ్టర్ ఆల్ నీ పిల్లలు నీ మాట వినకపోతే వాళ్ళు వినట్లేదని ఆయనే చెప్తున్నాడు డైరెక్ట్ గా. పైగా వీడి పిల్లలు వినరని, ఈ పోరంబోకుడు పిల్లలు వినరని ఏ పాస్టర్ పిల్లలు వాళ్ళ పిల్లలు మాట వినరంట. ఏ పాస్టర్ పిల్లలు కూడా మాట వినరంట. ఇటు చూసొచ్చాడా? ఎంతమంది పాస్టర్ల పిల్లలు పాస్టర్లు అవ్వలేదు? ఎంతమంది పాస్టర్ పిల్లలు ఇంకా సేవలో కొనసాగట్లేదు? ఆడపిల్లలు సేవలో కొనసాగుతున్న వారు ఉన్నారు, మగపిల్లలు సేవకు లేని వారు ఉన్నారు. అంటే నీ పిల్లల విషయంలో అలా జరిగిందని మిగతా వాళ్ళ పిల్లలందరి విషయంలో జరుగుతుందా? అంటే వాడి పిల్లలకు వాడి ప్రేమ పంచడం లేదు, అందుకే వాడి పిల్లలు వాడికి దూరంగా ఉన్నారు నాకు తెలిసి. అంటే మనోడు ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే, నేను ఇంట్లో కాపురం కాకుండా బయట 4 కాపురాలు పెట్టాను కదా, పాస్టర్లు అందరూ బయట 4 కాపురాలు పెడతాడు అంటున్నాడు అనే భావంతో ఉన్నాడు. ఇంకా కదా, అంతే అంతే, అదే బతుకు. కనీసం నీ పిల్లలు నీ మాట వినట్లేదు నువ్వు చెప్తే, నువ్వు సంఘస్థులు నీ మాటే వింటారు. సంఘస్థులు నువ్వేం చెప్పగలవు? నిన్ను వాళ్ళ క్వశ్చన్లు అడగడం, ఆ క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పడం. సోమవారం వెళ్ళిపోతాడు తమ్ముడు, సోమవారం వెళ్ళిపోతాడు, మరలా శనివారం రాత్రికి వస్తాడట. ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి? వారం అంతా మీటింగ్లు జరిగిపోతున్నాయా? వారం అంతా పరిచర్యలు ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? ఇంకొక మాట నాకు తెలిసింది తమ్ముడు, మీటింగ్ ప్లేస్ వరకు కారు తీసుకెళ్ళడట. కారు ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్లో, ఒక 1/4 కిలోమీటర్ దూరంలో ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టేసుకుని వెళ్తాడట. ఎందుకు? పిలిచిన వాళ్ళు అక్కడ కన్వీనర్స్ గానీ, అక్కడికి వచ్చిన వారు గానీ ఇతను కారు గుర్తుపట్టకూడదని. ఏంటో సీక్రెట్. ఏంటి ఆ కారు ఎందుకు గుర్తుపట్టకూడదు? మళ్ళీ మరి మిగిలిన రోజుల్లో అక్కడ తిరుగుతాడు కదా. మరి ఇదిగో ఏంటి జాన్పాల్ గారు కార్లా ఉంది, జాన్పాల్ ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటని అందరూ గుర్తుపడతారు కదా. కాబట్టి కారు తెలియనివాడట విశ్వాసులకి, అక్కడున్న కన్వీనర్స్ కి ఇతను కారు ఇది అని గుర్తుపట్టినవాడట. చూడు మరి. అంటే ఎంత సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నాడు. అవునండి. వచ్చిందా పవర్? వచ్చిందా? ఇప్పుడు వచ్చిందండి పవర్ వచ్చింది. ఖచ్చితంగా నీకు లైట్స్ కోసము కనీసం ఒక ఇన్వర్టర్ అన్నా ఉండి తీరాలి. సరే, దేవుడు ఇస్తాడు, దేవుడు మనల్ని కనుకరిస్తాడు తమ్ముడు. ఆయన పనికి అవసరమైన పనిముట్లు ఇస్తాడు. ఇలాంటి పోరంబోకులందరికీ దారదత్తం చేస్తున్నప్పుడు ఇంకా ఎవరికి దక్కుతాయి ఫలాలు? సో అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తమ్ముడు, ఇతడు వ్యవహరించే తీరు,
వారంలో అన్ని రోజులు అమ్మాయిలతో తిరుగుతూ సాయంకాలం అయితే వాక్యం చెప్పడం, లేదా ఒక రోజు ఆ సెమినార్ ఉన్న రోజు ఏదో అంతే. నాకు అలాగే అనిపిస్తుంది. లేకపోతే పగటి కాలంలో వాక్యం, రాత్రి అంతా. ఇంకా అందుకే కూడా ప్రయాణంలో కూడా పక్కన ఎవరు ఉండరు తమ్ముడు, ఒక్కడే తిరుగుతాడు. ఎందుకు? ఫోన్లు, అమ్మాయిలతో ఫోన్లు. ఒకరితో ఇప్పుడన్నా తెలుసుకోండి అమ్మా సోదరి మనలారా, ఆమెకి తెలియకుండా ఈమెను, ఈమెకి తెలియకుండా ఆమెను, ఆమెకి తెలియకుండా ఆమెను, ఒకరు తెలియకుండా ఒకరికి చేస్తున్నాడో, లేకపోతే మీకు తెలుసో లేదో, అతనికి పెళ్ళయిందన్న సంగతి అన్న తెలుసా లేదా మీకు? అమ్మా మీకు ఒక దండం. అందుకనే మరి ఆయన ఫ్యామిలీ ఫోటోలు కానీ వాళ్ళ పిల్లల ఫోటోలు కానీ వారిని ఎవరిన్నారు సంఘానికి నేను చూపించే ప్రయత్నం చేయడు. పెళ్లి కాలేదు అనుకోవాలనుకుంటున్నాడేమో. తనకు పెళ్లి కాలేదని ప్రజలు అనుకోవాలని మనోడు ఇలా వ్యవహరిస్తున్నాడేమో. తమ్ముడు సేవకి